హాయ్ ఫ్రెండ్స్, ఎడ్జి రిపోర్ట్ 003కి అయితే స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 21/8/2024. ఈరోజు మనం ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసినట్లయితే ముందుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చింది 10th క్లాస్ ఎలిజిబిలిటీ మీద. కాకపోతే ఇది అగ్నివాయు స్కీమ్ కింద అయితే వస్తుంది. దీని టైటిల్ కార్డ్ చూసినట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నాన్ కాంబినెంట్ అగ్నివాయు రిక్రూట్మెంట్ అనమాట. సో మనం దీనికి అప్లై చేయాలంటే 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉండాలి, అన్మ్యారీడ్ మేల్ అయి ఉండాలి, అండ్ అన్నిటికీ మించి ఇది ఒక ఆఫ్లైన్ నోటిఫికేషన్ గుర్తుంచుకోండి. అంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో నింపి మీరు ఏ రెజిమెంట్కి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ పోస్టల్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే 21 సంవత్సరాలు అయితే ఉండాలి, అండ్ ఈ డేట్స్ అయితే మ్యాండేటరీ. అండ్ అన్నిటికీ మించి ఈ ఫిజికల్ ఫిట్నెస్ మీలో ఉంటే ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మనం రెండో నోటిఫికేషన్కి వచ్చేసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి అయితే మరొక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మొత్తం 166 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్ జాబ్స్ అయితే ఇవి. అండ్ కాకపోతే ఇది టెన్యూర్ బేసిస్ అనమాట. అంటే మన భాషలో చెప్పాలంటే కాంట్రాక్ట్ బేసిస్ అంటాం కదా, సో ఆ విధంగా అయితే ఇది ఉంటుంది. కాకపోతే ఇది ఒక మంచి రోల్ అనమాట. సో ఎవరైనా డిప్లొమా చేసిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబిలిటీ, అండ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి, వివిధ రకాలైన ఉన్నాయి. సో దానికైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆగస్ట్ 28/2024 వరకు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 14 ఆగస్ట్ 2024 నుంచి అయితే ఇది అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఇది ఆన్లైన్లో ఉంది, అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఎస్ఎస్సి నుంచి జేఈ ఎగ్జామ్, జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ అయితే జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి. సో ఆ ఎగ్జామ్ అయితే ఎవరైనా రాసి ఉన్న వాళ్ళు అయితే పేపర్ 1 ఎగ్జామ్ అయితే రాసి ఉంటారు. ఆ రిజల్ట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఎవరైనా రాసి ఉంటే ఎస్ఎస్సి వెబ్సైట్ని విజిట్ చేసి దాన్ని ఒకసారి చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అదేవిధంగా ఈరోజు మనం కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏమైనా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ డేట్స్ చూసినట్లయితే ఆగస్ట్ 27 వరకు మనకి కౌన్సిలింగ్ అయితే జరగడం జరుగుతుంది. అండ్ సెప్టెంబర్ 5 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే, అండ్ అదేవిధంగా సెప్టెంబర్ 5 నుంచి అయితే మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. ఈరోజు న్యూస్లో చూసినట్లయితే మనం కోవిడ్ ముందు అయితే మాక్సిమం అందరం ఆఫ్లైనే, కోవిడ్లో అయితే మనకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉండేవి. అండ్ అదేవిధంగా ఇప్పుడు దాన్నే తీసుకొచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు. సో వీరైతే మనకి ఆన్లైన్ కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఎంఏ సోషియాలజీలో అయితే వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ అయితే ఇస్తున్నారు. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఆఫ్లైన్కి మ్యాచ్ అవుతాయి అనమాట. అంటే ఆఫ్లైన్లో ఏవైతే సర్టిఫికేట్ వాల్యూ ఉంటాయో దీనికి కూడా అదే వాల్యూ ఉంటుందని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నేను ఒకసారి నార్మల్గా అయితే అప్లై చేశాను. ఒకసారి ఈ విధంగా అయితే వస్తుంది, అండ్ డేట్ అయితే ఈ విధంగా చూపిస్తుంది. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇది అయితే ఇవాళ న్యూస్. అండ్ ఏమైనా ఫాస్ట్గా చెప్తున్నానా లేదంటే ఇంకేమైనా ఉన్నాయా ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.